నమస్తే అండి. ఈరోజు క్యాబేజీ క్యారెట్ కూర రసం పెడుతున్నానండి. చూపిస్తాను క్యాబేజీ క్యారెట్ కూర ఎలా చేసుకోవాలి నా స్టైల్లో. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కావాల్సినవి పచ్చిశనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి 2, ఇంగువ. మాడిపోకుండా కలుపుకోవాలండి. క్యాబేజీ కూరతో రసం పెట్టుకుంటే బాగుంటుందండి. టమాటా రసం. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందు అల్లం కూడా ఇలా తురుముకుని వేసుకోవాలి, బాగుంటుంది. క్యాబేజీ కూడా ఇలా సన్నగా తురుముకున్నానండి. తురుముకుంటే ఇంకా ఉడకబెట్టకపోయినా బాగానే ఉడికిపోతుంది. సన్నగా తురుముకున్నాం కదండి. కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకున్నామండి. హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుందామండి. తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేసేసుకుంటే. ఒక నిమిషం మగ్గిన తర్వాత అప్పుడు క్యారెట్ వేసుకుందాం. టూ మినిట్స్ మగ్గాలండి. ఇది మగ్గిన తర్వాత క్యారెట్ వేద్దాం. పెట్టుకుందామండి పక్కన, అది మగ్గుతూ ఉంటుంది. పసుపు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యారెట్, కొంచెం కొత్తిమీర, సాల్ట్, సరిపడగా సాల్ట్, చింతపండు, కొంచెం రుచికి సరిపడా చింతపండు. బాగా మరిగిన తర్వాత రసం పౌడర్ వేసుకుందామండి. రసం పౌడర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను, అది ఇంకో రోజు చూపిస్తాను. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు క్యాబేజ్ ఉడికిందండి. క్యారెట్ కూడా వేసేసుకుందాం దీంట్లో. ఒకసారి కలిపేసుకుని ఇంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు, క్యారెట్ వేసాను. క్యారెట్ ఇలా రోజు ఆహారంలో తీసుకుంటే మంచిది కదండి. కళ్ళకి, దానికి అన్నిటికీ మంచిది. ముందు కళ్ళకి మంచిది బాగా. ఒక 5 మినిట్స్ మగ్గాలండి, బాగా సరిపోతుంది. కూర మగ్గిపోయిందండి. ఇంకా కారం వేస్తే అయిపోతుంది. ఒకసారి ఇలా కలిపేసి ఒక క్షణం అయిపోయిందండి. ఇంకా కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయినట్టే. అంతేనండి, క్యాబేజ్ క్యారెట్ కూర రెడీ అయింది. ఇంకా రసం అవ్వలేదండి. కొంచెం మరిగాక అప్పుడు తిరగమూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ చూపిస్తాను.
రసం కాగిందండి, తిరగమూత పెట్టుకుందాం. చూడండి, రసం ఎప్పుడైనా నూనె కాకుండా నెయ్యితో వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, అంతేనండి రసంలో. 2 ఎండుమిర్చి, ఇంగువ, అంతేనండి. తిరగమూత పెట్టుకోవడం. ఇంకా రసం కూడా అయిపోయింది. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి ఈరోజు రెసిపీస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ.